కన్నడ భాషపై తాను చేస్తున్న కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పాలని వస్తున్న డిమాండ్లను కమల్ హాసన్ తోసిపుచ్చారు. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని అన్నారు. దగ్ లైఫ్ రిలీజ్ ఈవెంట్లో కమల్ కన్నడ భాషపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తాజాగా కమల్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాను చట్టాన్ని న్యాయాన్ని నమ్ముతానని వాటిని గౌరవిస్తానన్నారు. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇక తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించింది. మే 30వ తేదీలోగా క్షమాపణ చెప్పకుంటే కమల్ దగ్ లైఫ్ సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు తన కామెంట్స్ పై ఇప్పటికే కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదన్నారు. అయితే భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు కమల్. And I believe in law and justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. My love for Kerala is true. So nobody will suspect it except those.